ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ఎలుగుబంటి సాయం. మహేంద్రగిరి అడవిలో కంటకం అనే ముసలి నక్క ఉండేది. ఇతర జంతువులను మోసం చేసి తన ఆహార అవసరాలు తీర్చుకునేది. దాని సంగతి తెలిసిన ఏ జంతువు కూడా దాంతో స్నేహం చేసేది కాదు. ఓ రోజు కంటకానికి ఆహారం దొరకలేదు. అది ఆకలితో అల్లాడిపోయింది. ఇంతలో అటువైపుగా ముత్యం అనే కుందేలు పిల్ల వచ్చింది. దీన్ని మాయచేసి కాస్తైనా ఆకలి బాధ తీర్చుకోవాలనుకుంది. కుందేలు పిల్లతో, అల్లుడూ, ఇక్కడ సమీపంలో మంచి పచ్చని గడ్డి దొరికే చోటుంది. నాకు బాగా తెలుసు. నాతో నువ్వు వస్తే నీ ఆకలి తీరుతుంది అంది. కొత్తవారితో జాగ్రత్తగా మెలగాలి అని తల్లి చెప్పిన మాటలు ముత్యానికి గుర్తొచ్చాయి. నేను కొత్తవారితో ఎక్కడికి రాను అని ఖరాఖండిగా చెప్పింది. అప్పుడు కంటకం, నేను కొత్తదాన్ని కాదు, మీ అమ్మకు బాగా తెలిసినదాన్నే. మీ అమ్మ, నేను చిన్నప్పుడు చక్కగా ఆడుకునేవాళ్లం అని ముత్యాన్ని మభ్యపెట్టింది. కంటకం మాటలు నమ్మి ముత్యం దాని వెంట నడిచింది. కుందేలు పిల్లను సమీపంలోని పచ్చిక ప్రాంతానికి తీసుకువెళ్ళింది. చుట్టూ చూసింది. ఎవరి జాడా కనబడకపోవడంతో అదే అదునుగా ముసలినక్క దానిమీద దాడి చెయ్యబోయింది. ఇంతలో పొదలమాటునుంచి ఒక ఎలుగుబంటి గట్టిగా అరుస్తూ నక్క ఎదుటకు వచ్చి నిలబడింది. భయంతో కంటకం పారిపోయింది. ముత్యం బిత్తరచూపులతో అలాగే నిలబడిపోయింది. అప్పుడు చెట్టు చాటునుంచి ముత్యం తల్లి బయటకు వచ్చి ఎలుగుబంటికి కృతజ్ఞతలు తెలియచేసింది. చెట్టుపై ఉన్న కాకితో, మిత్రమా, నీ మేలు మరువలేను. మాయమాటలతో నా బిడ్డ ముత్యాన్ని ఆ నక్క తీసుకెళ్లినప్పుడు నాకు సమాచారం అందించి చాలా మేలు చేశావు. నువ్వు చెప్పడం వల్లే నా స్నేహితుడైన ఎలుగుబంటి సాయంతో నా బిడ్డ ముత్యాన్ని కంటకం బారినుంచి కాపాడుకున్నాను అని కృతజ్ఞతలు చెప్పుకుంది. అప్పుడు ముత్యం, అమ్మా, ఇకపై కొత్తవారితో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను అంటూ తనను కాపాడిన ఎలుగుబంటి కాకికి కృతజ్ఞతలు తెలియచేసింది.